లూకా సువార్త 1వ అధ్యాయము. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము.
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్తు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి, అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాతపులక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచూ మాట్లాడసాగిను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల ఎందంతటా ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడయుండెను గనక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాటివాడగును అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. 2వ అధ్యాయము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని
కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టుడైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనుమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో
ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనపడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పన్నుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 3వ అధ్యాయము. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమునందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు 2 అంగీలు కలవాడు ఏమియో లేనివానికి ఇవ్వవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన
హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నకు, యన్న యేసేపుకు, యేసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోసేకుకు, యోసేకు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయేజరుకు, ఎలీయేజరు యోరోమికు, యోరోము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలయాకు, మెలయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు సెల్మానుకు, సెల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు ఆరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరుసుకు, పెరుసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు ఎరదుకు, ఎరదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆమేన్.